సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం వేదికగా కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి లక్షలాది మంది ప్రజానీకం రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. హోంమంత్రి స్వయంగా వంగలపూడి అనిత ఇక్కడ ఉండి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా ఫుటేజ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. హోంమంత్రితో మనం మాట్లాడదాం. ఎట్లాంటి రేపు బహిరంగ సభ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది? కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న భరోసా, అట్ ద సేమ్ టైం మేము చేపట్టాల్సిన బాధ్యత, ఈ రెండు కూడా ప్రజల భాగస్వామ్యంతో, ఎస్పెషల్లీ మహిళల తాలూకా భాగస్వామ్యంతో ఈరోజు ఈ 15 నెలల కాలంలోనే సుమారుగా సూపర్ 6లోనే అనేక కార్యక్రమాలు మేము ఈరోజు హామీలను కూడా అమలు చేసుకోవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పరుగులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. దీనికి కృతజ్ఞతగా మహిళలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఒక విజయం కింద మేము భావించుకొని ఈరోజు విద్యోత్సవ సభ కూడా సూపర్ 6 సూపర్ హిట్ విద్యోత్సవ సభ కూడా అనంతపురం జిల్లాలో, దీనికి కూడా ఒక కారణం ఉంది. ఈరోజు రాయలసీమకి నీళ్ళిచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిది. సో దీనిలోని భాగంగానే ఈరోజు అనంతపురం ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఈ నెక్స్ట్ 3.5 years కూడా మేము ఏం చేయబోతున్నాం అన్న దాని మీద కూడా ప్రజలకు ఒక ప్రణాళిక సిద్ధం చేయడం, అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా భాగస్వాములు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. రాయలసీమ టార్గెట్గా మీ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. మహానాడు నిర్వహించారు, ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ అనంతపురంలో, కడపలో నిర్వహించారు, ఇక్కడ అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఎందుకు వెంటనే రాయలసీమ మీద ఎందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు? రాయలసీమ మీద ఎప్పుడూ కూడా కన్సర్న్ ఉంటూనే ఉంటుందండి. రాయలసీమ మీద కాదు, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా అంత మంచి కన్సర్న్లో ఉంటాయి. అందరికీ అభివృద్ధి జరగాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి. నేనేమంటానంటే రాయలసీమలో పెట్టడానికి పెద్ద దేం కాదు. మీకు తెలుసు ఈరోజు నీళ్ళు ఇచ్చామని, అందరికీ కావాల్సింది ఆ నీళ్ళు ఈరోజు ఇచ్చి ఈరోజు ప్రత్యేకంగా దాని మీద మేము దృష్టి పెట్టాం. మీరు అది అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి మన కడప ఉప ఎన్నిక కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఈరోజు రాయలసీమ ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు మా మీద ఒక నమ్మకం ఏర్పడింది. అంటే పులివెందుల లాంటి నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీ కూడా డిపాజిట్లు రాకుండా అవతలలో ఓడిపోయారు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే దీన్ని మీరే అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ ప్రజలు ఎన్డీఏ కూటమిని ఎత్తి మీద పెట్టుకుంటున్నారా లేదా అన్నది. అంటే సూపర్ హిట్ అని మీరు అంటున్నారు, కానీ వైసీపీ ఎటువంటి హామీలు అమలు జరగడం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి, రైతులకి యూరియా కావచ్చు, రైతు సమస్యలపై రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు? అంటే వాళ్ళు రోడ్డు ఏం ఎక్కక్కర్లేదు, అసెంబ్లీకి రమ్మనండి, చర్చించేసుకుందాం. జస్ట్ ఒక్కసారి వచ్చి అసెంబ్లీకి వచ్చి కూర్చొని మా దగ్గర ఏదైతే ఇప్పుడు లాస్ట్ మేము 21 సీట్లు ఉన్నా కూడా లాస్ట్ మినిట్ వరకు మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది ఎందుకు రావడానికి భయపడుతున్నారు? నిజంగా ప్రజల పక్షాన పోరాటే ఉద్దేశం ఉంటే ఈరోజు రేపు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. అసెంబ్లీలో చర్చించుకుందాం. ఒక మంచి వేదిక, ప్రజలందరూ చూస్తారు, కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తారు. అలాంటి వేదికను వదిలేసుకొని ఏదో రాజకీయం చేయాలి, ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవాలని చెప్పి ఇలా బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి గెలిచిన 11 మంది అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. ప్రతి దానికి సమాధానం చెప్పే దమ్ము మా దగ్గర ఉంది. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇస్తారు? ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదండి, తెచ్చుకుంటే వచ్చింది. ప్రతిపక్ష హోదా అనేది ఎప్పుడు అడుక్కుంటే రాదు. నువ్వు తెచ్చుకోలేకపోయావు, అనుభవించు, నెక్స్ట్ టైం కానీ ట్రై చేయి. అంతే తప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా నేను అసెంబ్లీకి రాను అంటే ఈరోజు ప్రజలు నువ్వు తిడుతున్నావా? ప్రజల మీద నపవేస్తున్నావా? ఈరోజు ప్రతిపక్ష హోదా రావాలా వద్దా అన్నది ప్రజలు నిర్ణయించాల్సింది. నీకు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు అనర్హుడు అని ప్రజలు నిర్ణయించిన తర్వాత నువ్వు మమ్మల్ని అడగడం ఏంటి? అది ఇస్తేనే కానీ రామణ్యం చెప్పడం ఏంటి? ఇది ఒక మూర్ఖత్వం. ఓకే, హోంమంత్రి అనిత చెప్తున్నారు, ఒక ఛాలెంజ్ అయితే విసురుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద చర్చించు అని వైసీపీకి ఛాలెంజ్ అయితే విసురుతున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, కానీ ఎవరో ఇస్తే తీసుకునేది కాదని కూడా అనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ర టీవీ, అనంతపురం.